ఒక విమాన మనకు ప్రమాదం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ లో 242 ప్రయాణికుడి ఒక ఏరోప్లేన్ ఎయిర్ ఇండియా ప్లేన్ అది క్రాష్ అయింది. టేక్ ఆఫ్ చేస్తూనే పడిపోయింది. దాంట్లో అందరూ దాదాపు మరణించారన్న వార్త వస్తుంది. వారి ఆత్మలు శాంతి చేస్తున్న 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం. ఈ దేహం ఉన్నప్పుడే పరిణామం చేస్తూ మన యొక్క తత్వాన్ని మనం గుర్తించాలని స్వామి ఎన్నో మార్లు నొక్కి ఒక్కని చెప్పారు. పాంచభౌతికం దుర్బల కాయంబు పూలకత పదెన్నడం శతాశములు దాక మితము చెప్పి గాని నమరాదా మాట నెమ్మదమునా బాల్యమందో మంచి ప్రాయముందో ముదిమియందో లేక ముసలియందో ఊరనో ఇంటనో ఉదక మధ్యంబునో ఎక్కడో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయం అది మానవులకు కాన 4-5 నిమిషాలనే అది మరి ఫ్లై ఆఫ్ కాలేజీ పడిపోయిందన్న విషయం మనకు తెలుసు. 242 ఆల్మోస్ట్ డెడ్ అనేటువంటి ఒక సమాచారం మనకు వస్తుంది. కాబట్టి చూసారా, వాళ్ళు లండన్ పోతున్నారు, ఇంగ్లాండ్ వెళ్తున్నారు. ఆ ఫ్లైట్ ఢిల్లీ నుంచి వచ్చింది అహ్మదాబాద్ నుంచి తిరిగి అది వెళ్ళాలి. టేక్ ఆఫ్ చేస్తూనే అది పడిపోయింది అనమాట. కాబట్టి ఎప్పుడు పోతామో కూడా తెలియదు. కాబట్టి మనం నెక్స్ట్ క్షణం ఉంటామంటే నిజంగా అది మనం చాలా అత్యాశ అవుతుంది. ఎందుకంటే తెలియదు ఎప్పుడు పోతాము. కాబట్టి స్వామి ఏం చెప్తున్నాడు, మనము మన యొక్క దేహం ఉన్నప్పుడే మన యొక్క ఆత్మత్వాన్ని గురించి విచారించమని అనేక పర్యాలు చెప్పాడు. సో స్వామి అదే చెప్తాడు, హరినామస్మరణ చేస్తూ ఉండాలి. నిరంతర హరినామస్మరణ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ 242లో ఎంతమంది హరినామం చేసుకోవాలని అందరికీ మంచి సద్గతి వస్తుంది. అలాగే ఏదో విలాసాలు సెల్ ఫోన్లు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కుతూనే